ఆర్తి కూడా ఉంది. అన్న ఎట్టు తిరగా స్వామి గారు ఎట్టు తిరగాల కదా కలియుగ దైవంగా కోట్లాది మంది హిందువులు ఆరాధించేటువంటి వెంకటేశ్వర స్వామి వారిని జగన్మోహన్ రెడ్డి తన 5 ఏళ్ల పాలన కాలంలో ఏమి చేశాడో ఈరోజు బట్టబయలైంది. వాళ్ళ నాయన అవి 7 కొండలు కాదు 2 కొండలంటే ఈయన పవిత్రమైనటువంటి ప్రసాదాన్ని నోటితో చెప్పడానికి వీల్లేనటువంటి పరిస్థితుల్లో కూడా అపవిత్రం చేసినటువంటి పనికి మాలిన దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి. ఈరోజు వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనానికి కోట్లాది మంది హిందువులు ఒక ఆంధ్రదేశంలోనే కాదు భారతదేశంలో విదేశాల నుంచి రెప్పపాటు దర్శనం కోసం తహతహలాడుతూ ఎంపర్లాడుతూ వేల కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి వచ్చి ఆయన ప్రసాదాన్ని లడ్డు ప్రసాదాన్ని నెత్తిన పెట్టుకొని కళ్ళకద్దుకొని ఒక ముక్క నోట్లో పెట్టుకొని వాటిని తీసుకెళ్ళి తన బంధుమిత్రులకు అందరికి కూడా ఇచ్చేటువంటి సనాతన సంప్రదాయం హిందూ సంప్రదాయంది. వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళిన తర్వాత వెంకటేశ్వర స్వామికి తలనీలాలు, నిలువు దోపిడి, ముక్కు ఈ 3 ప్రధానమైనటువంటి ఈ తలనీలాలు సమర్పించిన తర్వాత దర్శనం అయిపోయిన తర్వాత వాళ్ళు వెళ్ళి ఈ యొక్క లడ్డు ప్రసాదంగా తెచ్చుకుంటారు. ఈ యొక్క పవిత్రమైన లడ్డుని భారతదేశం అంతా ఎక్కడికి పోయినా ఈ రాజకీయ నాయకులు కూడా వెంకటేశ్వర స్వామి లడ్డు తీసుకుపోయి ఇచ్చి వాళ్ళ ప్రాబల్యం పొందాలని కూడా ప్రయత్నం చేస్తుంటారు. అంతటి పవిత్రమైనటువంటి లడ్డుని ఈ జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని దోచుకున్నది కాక ధనదాహంతో వెంకటేశ్వర స్వామి లడ్డులో కూడా లాలూచి పడి దాంట్లో స్వచ్ఛమైన నెయ్యిని వేయాల్సి ఉంటే దాన్ని తీసుకొని వచ్చి చెప్పడానికే సిగ్గుపోతుంది. దాంట్లో జంతువుల కొవ్వు పదార్థాలు ఇతరత్ర పదార్థాలతో అపవిత్రమైనటువంటి నెయ్యితో చేశాడంటే ఇంతకంటే దుర్మార్గమైన వ్యవస్థ ఉందా అని అడుగుతాను. ఒరే, ఇది మీ ఇంట్లో ఏమన్నా తాడేపల్లి కొంపలో చేసే బూందీ లడ్డు అంటారా అదే, లేకుంటే వైవి సుబ్బారెడ్డి ఇంట్లో ఫంక్షన్ చేసే లడ్డు అంటారా అదే? ఏమిరా నాయన, అదేమన్నా మీ ఇళ్లలో పేరెంటాలకు పుట్టినలకు చేసుకునే కేకులు కోసుకునే లడ్డు అంటారా అదే? దాన్ని తీసుకొని పోయి పవిత్రంగా చూసే లడ్డుని ఈరోజు మీరు అపవిత్రం చేశారే, మీరు దీని మీద శిక్ష తప్పదు. ఈరోజు ఐడిడిబి, ఎన్డిడిబి, నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్, కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ వాళ్ళ ల్యాబొరేటరీ ఏషియాలోనే పెద్ద ల్యాబొరేటరీ. అది చంద్రబాబు నాయుడు చెప్పింది కాదు, ఇంకొకరు చెప్పింది కాదు. ఈ నమూనాలని ఏదైతే లడ్డు నాణ్యతలో లోపాలు వస్తున్నాయి, గత 2-3 సంవత్సరాలుగా లడ్డు బాగలేదని చెప్పి ఈ యొక్క డయల్ యువర్ ఈఓకి ఈ యొక్క భక్తులు ఏవైతే ఫిర్యాదులు చేస్తున్నారో వాటన్నిటి మీద వస్తున్న వాటి మీద విచారణ జరిపితే ఈ 2-3 నెలల కాలంలో వాటి మీద స్పష్టమైనటువంటి ల్యాబ్ రిపోర్ట్లు వచ్చిన తర్వాత ఈరోజు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం జరిగింది. ల్యాబ్ రిపోర్ట్లో ఈ యొక్క లడ్డులో పూర్తిగా జంతువుల యొక్క అవశేష పదార్థాలు కొవ్వును పెట్టడం జరిగిందని చెప్పి మహా అపచారం. మేము చెంపలేసుకోవాల్సిన పరిస్థితి ఇది. మీరు చేసిన తప్పుకు మేము ఈరోజు స్వామివారిని వేడుకుంటున్నాం. స్వామి, ఎవరో చేసిన దుర్మార్గులు చేసిన తప్పుకు ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని మీద కోప్పడబాకు, నువ్వు కాపాడు నాయనా అని చెప్పి ఆయన చేతులు 7 కొండలవాడ వెంకటరమణ గోవిందా అని చెప్పి అందరం
వేడుకుంటూ ఉన్నాం. ఈరోజు అడుగుతున్నాం, దీని మీద మంచి విచారణ జరగాల. మేము ఒక్కటే అడుగుతున్నాం, ఈ విధంగా వచ్చినటువంటి పత్రికల యొక్క ఆధారంగా సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలా. సుప్రీంకోర్టు యొక్క కేసును సుమోటోగా తీసుకొని దీన్ని సిబిఐ ఎంక్వైరీ చేయాలా. సిబిఐ ఎంక్వైరీ ద్వారా ఎవరైతే దీంట్లో దోషులు ఉన్నారో వాళ్ళకి యావజ్జీవ కారాగార శిక్ష చేయాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. ఇది ఒక్క ఆంధ్ర రాష్ట్రానికో తెలంగాణకో సంబంధించింది కాదు, యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి హిందువుల మనోభావాలనేటువంటి దెబ్బతీసేటువంటి దుర్మార్గపు చర్య ఇది జగన్ ఇంట్లోనో వైవి సుబ్బారెడ్డి ఇంట్లోనో బూందీ లడ్డు కాదు. ఇది వాళ్ళ ఇంట్లో ఏం వేసుకున్నా ఇబ్బంది లేదు. వెంకటేశ్వర స్వామికి జోలికి మళ్ళా వస్తే తరిమి కొడతారని, అదేవిధంగా ఈరోజు ఏదైతే ఈ అపచారం చేశారో ఆ అపచారానికి దైవికంగా తగిన శాస్తి వాళ్ళకు జరిగి తీరుతుందని తెలియజేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు విచారణ జరిపిస్తారు. దాంతోపాటు సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకోవాలి. సుమోటోగా తీసుకొని సిబిఐ ఆదేశించాలా. ఎవరు దోషులైతే ఉన్నారో వాళ్ళని యావజ్జీవ శిక్ష విధించాలా. వాళ్లకు సహకరించిన వాళ్ళు రాజకీయంగా బహిష్కరించాలని కూడా ఈ సందర్భంగా మేము కోరుకుంటూ వెంకటేశ్వర స్వామిని క్షమించమని చెప్పి సందర్భంగా కోరుతున్నాం, ప్రార్థిస్తున్నాం.